కార్తీక మాసం పరమ పవిత్రమైనటువంటి మాసం. దీనినే దామోదర మాసంగా పేర్కొంటూ ఉంటారు. ఈ కార్తీక మాసంలో పూజలు, వ్రతాలు, ఉపవాసాలు చేయకపోయినా శివుని యొక్క లీలలు భక్తితో వింటే కోటి రెట్ల ఫలితం వస్తుందంటారు. సబ్స్క్రైబ్ చాగంటి మల్తే తెలుగు. మృకండ మహర్షి భృగు సంతతికి చెందినవాడు. అతని భార్య మరుద్వతి. వారికి ఎన్నాళ్లకు సంతానం కలగకపోగా నియమనిష్టలతో తపస్సులు చేస్తూ క్షేత్రాలన్నీ సేవించుకుంటూ చివరికి కేదార క్షేత్రానికి వస్తారు. ఒకసారి కేదారేశ్వరుని అర్చించి ధ్యాన నిమగ్నమైనటువంటి సమయంలో మీరు మీ ఆశ్రమానికి వెళ్ళండి, మీకు పుత్ర సౌభాగ్యం కలుగుతుంది అంటూ అనేటువంటి మాటలు వినిపిస్తాయి. వెంటనే వారు ఆనందంతో ఇంటికి వెళ్ళి గృహస్థ ధర్మాలని నిర్వహిస్తూ ఉంటారు. కొన్నాళ్ళ తర్వాత మరుద్వతి మగ శిశువుని ప్రసవిస్తుంది. అదే సమయంలో ఆకాశం నుండి వారికి ఈ పిల్లవాడు అల్పాయుష్కుడు, 12 ఏళ్లు మాత్రమే ఆయువు ఉంటుంది అంటూ ఒక దివ్యవాణి వినిపిస్తుంది. అది విని వారు ఆనంద శిఖరాగ్రం నుంచి ఒక్కసారిగా దుఃఖ సాగరంలోకి అడుగుపెట్టినట్టుగా భావిస్తారు. ఈ సంతానానికి కారణమైనటువంటి శివుడే అతన్ని రక్షిస్తాడని భావిస్తూ శివుణ్ణి మరింత భక్తితో పూజించడం మొదలు పెడతారు. మృకండ మహర్షి కుమారుడికి నామకరణ మహోత్సవంలో జాతక కర్మలన్నీ కూడా జరిపించి మార్కండేయుడు అనేటువంటి నామకరణం చేస్తాడు. అంటే మార్కండేయుడు అనేటువంటి పేరు పెడతాడనమాట. దినదిన ప్రవర్ధమానమై మార్కండేయుడు ఉపనయనమయ్యాక గురుకులానికి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత గురువుల వద్ద విద్యాబుద్ధులన్నీ నేర్చుకుని 11 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల వద్దకు వస్తాడు. నిజానికి బ్రహ్మ తేజస్సు ఉట్టిపడుతున్నట్లుగా ముద్దులు మూటకడుతున్నటువంటి కుమారుణ్ణి చూసుకుని మృకండ మహర్షి మనసులో బాధపడడం మొదలు పెడతాడు. ఎందుకంటే అతని ఆయుష్ ఇంకొక సంవత్సరం మాత్రమే మిగిలి ఉంది కాబట్టి. మరుద్వతి కుమారుణ్ణి కౌగలించుకుని కన్నీరు కారుస్తూ ఉంటుంది. మార్కండేయుడికి ఇదంతా కూడా అర్థం కాక అగమ్యగోచరంగా అనిపిస్తుంది. చివరకు మృకండు చెప్పలేక కొడుకుతో, 1 ఏడాదిలో మృత్యువు ఆసన్నమవుతుంది నాయనా, కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. అది విని మార్కండేయుడు కర్తవ్యాన్ని గురించి ఆలోచించడం మొదలు పెడతారు. మార్కండేయుడు తండ్రితో ఇలా అంటాడు, నాన్న, ఈ యొక్క పుట్టుకు కారణమైనటువంటి శివుడే నన్ను రక్షిస్తాడు, చిరంజీవిని కూడా చేస్తాడు, నాకు అనుగ్రహాన్ని ప్రసాదించండి, నేను శివ అనుగ్రహం కోసం పయనమవుతాను అని చెప్పి తండ్రిని ఆశీర్వదించమని కోరతాడు. అదే సమయానికి అక్కడికి నారద మహర్షి వస్తాడు. మృకండు నారదుణ్ణి పూజించి తన కుమారుడు గురించి ఆ వృత్తాంతమంతా వివరిస్తాడు. నారదుడు మార్కండేయుడి దృఢత్వాన్ని మెచ్చుకుంటూ, నాయనా మార్కండేయ, నువ్వు తిన్నగా గౌతమి తీరానికి వెళ్ళు, అక్కడ పంచాక్షరి మంత్రంతో శివుణ్ణి దీక్షతో అర్చించు నాయనా, నీకంతా జయమే కలుగుతుంది అంటూ దీవించి పంపిస్తాడు. మార్కండేయుడు గౌతమి తీరాన్ని చేరుకుని సైకత లింగాన్ని అంటే ఇసుకతో ఒక లింగాన్ని ప్రతిష్ఠించి, చంద్రశేఖర, నీవే నన్ను రక్షించు, నీ పాదాలను ఆశ్రయించాను, ఇక నన్ను యముడు కూడా ఏం చేయగలడు అంటూ దీక్షతో తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. లోకాలన్నీ తిరుగుతున్నటువంటి నారద మహర్షి ఏకంగా యముడి దగ్గరికి వెళ్తాడు. మృత్యువును తప్పించుకోవడానికి మార్కండేయుడైనటువంటి ముని బాలకుడు తపస్సు చేస్తూ ఉన్నాడు. బహుశా నీ బలాబలాలేంటో తేలేటువంటి సమయం ఆసన్నమైంది అంటూ చల్లగా కబుర్లన్నీ చెప్పేసి అక్కడి నుంచి జారుకుంటాడు. మార్కండేయుడి యొక్క ఆయువు పూర్తి కావడంతో యముడు మార్కండేయుడు ప్రాణాలు తోడితెమ్మని తన యమదూతలను అక్కడికి పంపిస్తాడు. మార్కండేయుడి యొక్క తపస్సు వల్ల యమకింకరులు మార్కండేయుడిని సమీపించలేకపోతారు. అప్పుడు యముడే స్వయంగా రంగంలోకి దిగుతాడు. ఒక చేత్తో దండాన్ని, మరొక చేత్తో పాసాన్ని ధరించి బయలుదేరి వస్తాడు. మార్కండేయుడు శివలింగానికి తలను ఆంచి 2 చేతులతోనూ శివలింగాన్ని గట్టిగా బిగించి పట్టుకుని ధ్యాన నిమగ్నుడైనటువంటి సమయంలో యముడు కాలపాసాన్ని మార్కండేయుడి కంఠానికి విసురుతాడు. ఆ పాసం శివలింగం మీదుగా పడి ఉండడంతో శివలింగం నుండి శివుడు ప్రళయరుద్రుడై తెరుచుకున్నటువంటి త్రినేత్రంతో ఆవిర్భవించి యముడిపై త్రిశూలాన్ని గురిపెట్టేసరికి యముడు భయంతో గజగజలాడిపోతూ హరహర రక్షించు రక్షించు అంటూ కుప్పకూలిపోతాడు. శివుడు మార్కండేయుడి యొక్క తలపై తన అభయహస్తాన్ని అంటే తన చేతిని ఉంచి, వత్స, నీకు మృత్యువనేది లేదు నాయనా,
కల్పాంతరాలు చూస్తూ నువ్వు చిరంజీవిగా ఉంటావు అంటూ వరాన్నిస్తాడు. తరువాత దేవతలంతా వచ్చి యముడు లేకపోతే చాలా ఇబ్బందులు పడతాం స్వామి, కనుక యముణ్ణి మన్నించండి అంటూ శివుణ్ణి కోరుతారు. శివ అనుగ్రహంతో యముడు మళ్లీ పునర్జన్మ ఎత్తినట్లుగా లేచి తన లోకానికి పయనమవుతాడు. అదే సమయానికి కుమారుణ్ణి వెతుక్కుంటూ వస్తారు మరుద్వతి, మృకండ మహర్షి. శివ అనుగ్రహాన్ని పొందినటువంటి మార్కండేయుని చూసి శివలీలని కొనియాడుతూ చిరంజీవితో తమ నివాసానికి వెళ్ళిపోతారు. మార్కండేయుడు చాలా కాలం జీవించాడు. కానీ అతని కన్నా ఎక్కువ కాలం జీవించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంద్రజుమ్నుడు అనేటువంటి రాజు బతుకున్నటువంటి సమయంలో గొప్ప కీర్తిని సంపాదించాడు. అది అంటే ఆ కీర్తి నిల్చున్నంత కాలము స్వర్గ సుఖాలు అనుభవిస్తూ అక్కడే ఉన్నాడు. ఎప్పుడైతే భూలోకంలో తలుచుకునే వాళ్ళే లేకపోవడంతో స్వర్గంలో స్థానం లేదన్నారు, భూమికి తిరిగి వెళ్ళమన్నారు. ఇంద్రజుమ్నుడు భూలోకానికి తిరిగి వచ్చి తన పేరు విన్నవారి కోసం వెతుక్కుంటూ మార్కండేయుడి దగ్గరికి వచ్చాట. ఎందుకంటే ఆయన చిరంజీవి కదా, కాబట్టి ఆయన ఏమైనా గుర్తుపడతాడేమో అని రావడం జరుగుతుంది. మార్కండేయుడు, నేను నిన్ను ఎరగన్నాయనా, కానీ నాకంటే పెద్దవాడు గుడ్లగూబ ప్రావారకర్ణుడు అనేటువంటి అతనున్నాడు, అతన్ని అడుగుదామని చెప్తాడు. ఇద్దరూ కలిసి అతని దగ్గరికి వెళ్తారు. నేను నిన్ను ఎరగను, కానీ నాకన్నా పెద్దవాడు నాళీక జంగుడు అనేటువంటి అతనున్నాడు, అతన్ని అడుగుదామని చెప్తాడు ప్రావారకర్ణుడు. నాళీక జంగుడు కూడా ఇంద్రజుమ్నుని ఎరగడు. అతని వారిని వెంట పెట్టుకుని తనకన్నా వయస్సులో పెద్దవాడైనటువంటి ఆకుపారుడు అనేటువంటి ఒక తాంబేలు దగ్గరికి వస్తారు. ఆకుపారుడు ఇంద్రజుమ్నుని చూసి ఆనందపడుతూ, నాయనా, నేను నిన్ను ఎరుగుదును. నేనుంటున్నటువంటి కొలను ఏదైతే ఉందో అది ఎలా వచ్చిందో నీకు తెలుసా? నువ్వు అనేక యజ్ఞాలు చేసి గోవులను దానం ఇవ్వగా ఆ గోవులు తొక్కడం చేత ఈ యొక్క కొలను ఏర్పడింది నాయనా, అంత గొప్పవాడివి నువ్వు అంటూ కీర్తించడం మొదలు పెడతాడు. అదే సమయానికి దేవదూతలు ఇంద్రజుమ్నుని కీర్తి ఇంకా భూలోకంలో మిగిలి ఉంది కాబట్టి అతన్ని స్వర్గానికి తీసుకెళ్ళిపోతారు.